మరి మన మినిస్ట్రీలో కూడా ఒక పాట రాయడం జరిగింది. స్వాతంత్ర మహోత్సవ దినాన్ని సందర్భంగా మన మినిస్ట్రీలో కూడా పాటలు రాయబడింది. మీకు తెలుసు ఆ పాట? తెలుసా? మంచిది. పుట్టినరోజు సందర్భాలకి పాటలు ఉన్నాయి, అర్థమైందా? పోతే మరణించిన సందర్భానికి పాటలు ఉన్నాయి. పెళ్ళికి మాత్రమే రాద్దాంలే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. మంచిది. ఆ పాట పాడుకున్న తర్వాత నేను 4 మాటలు దేవుని వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. దేవదేవునికి మహిమ కలుగును గాక. టైం ఎంత తమ్ముడు? చూడండి, 2:30. ఓకే, ఇంకా అరగంటలు అయిపోద్ది. అట్లయితే దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. మంచిది. దేవాని దృష్టి నిలుపుమో. కొత్త పాటలు వస్తున్నాడు ఆ పాట. నా భారతదేశ